కూడా ఉన్నాయి కాబట్టి శ్రీనివాస్ గారు మన సెక్రటరీ అందరూ కలిసి ప్రతి నెల 75 మందికి 5,000 పెన్షన్ ఇవ్వడం జరుగుతుంది. దాన్ని ఇందులో 3 సందర్భాలు 200 ఎమ్మెల్యే ఇస్తున్నారు. వాళ్ళు ఇందులో కూడా మీకు ఏదైనా ఇబ్బంది మరి అన్ని ఇబ్బంది ఉంటే కూడా శ్రీనివాసాన్ని కలిస్తే మీకు అనుకూలంగా చేస్తారు. మీకు ఫ్యామిలీలో కూడా ఎవరైనా మీ పిల్లలు ఇబ్బంది పెట్టినా మాకు కలవాలి, వాళ్ళు సరి చేసుకోవాలి. తెలియజేసే సమయం ఎక్కువ కాబట్టి ఈరోజు కూడా ఈరోజు పెట్టుకున్నాము. మీరందరూ వచ్చినందుకు ధన్యవాదాలు. అలాగే ప్రతి నెల భాగంగా ఏదైతే 500 ఇస్తున్నామో దాంట్లో మన సంఘం నుంచి 300 రూపాయలు, మన ధన్పాల్ ఎమ్మెల్యే గారి ఖర్చు ద్వారా 200 రూపాయలు మరి ప్రతి నెల ఇస్తున్నాము. దీనికి మన అన్నకు ధన్యవాదాలు తెలుపుతున్నాము. తర్వాత అన్నగారు ఈరోజు మా ఆర్యవైశ్య సోదర సోదరిమణులకు, మా తాతలకు, ఆయులకు పెన్షన్ ఇస్తున్న సందర్భంగా ముఖ్యంగా ఈరోజు కొద్దిగా ఆలస్యమైంది. ఏదైనా పెట్టుకునేది నాకు తిట్టుకోండి, మామూలు తిట్టకండి. ఇంకొకటి ఏంటంటే మీరు వెయిట్ చేసినందుకు పెన్షన్ తీసుకొని పైకి వెళ్ళండి. మెగా హెల్త్ క్యాంప్ అవుతుంది. దాంట్లో 10 మంది డాక్టర్లు పనిచేస్తూ ఉన్నారు. షుగర్ కోసం కానీ వేరే ఆరోగ్య సమస్యలు ఏదున్నా కానీ డాక్టర్ల బృందం అక్కడ ఉంది. పెన్షన్ తీసుకోగానే పైకి వెళ్ళినట్టు చూడండి. గత 3 సంవత్సరాల క్రితము, సుమారు 2.5-3 సంవత్సరాల క్రితము పేద ఆర్యవైశ్యులకు పెన్షన్ ఇవ్వాలి అని ఆలోచించినప్పుడు దాంట్లో 300 రూపాయలు సంఘం తరఫు నుండి మరియు నా ట్రస్ట్ మా తల్లిదండ్రుల పేరు మీద ధన్పాల్ లక్ష్మీబాయి విఠల్ గుప్తా చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 200 కలిపి ఇస్తున్నందుకు మేము మా కుటుంబ సభ్యులు చేసుకున్న అదృష్టంగా భావిస్తా ఉన్నాను. ఇక 50 నుంచి మీరు చెప్పిన ప్రకారము 72 పంచేది. వీలైతే మళ్ళీ కొన్ని ప్రతి 3 నెలలకు ఒకసారి పెంచే ప్రయత్నం చేయండి. ఎందుకంటే ప్రభుత్వం ఎప్పుడైతే ఈ పెన్షన్ ప్రకటించే వరకు పెన్షన్ల కోసము రాష్ట్ర వ్యాప్తంగా మా తాతలు ఆయిలు లక్షలాది మంది ఎదురు చూస్తూ ఉన్నారు. నాకు రేపో ఎల్లుండో నా 0 వర్షంలో లేకపోతే మాట్లాడే అవకాశం ఉంటే ఈ సబ్జెక్ట్ ముందు మాట్లాడుతున్నా. పెన్షన్ ఇవ్వాలి, ప్రభుత్వం నుండి పెన్షన్ ఇవ్వాలి. ఎక్కువ ఎవరు అడుగుతలేదు, మీరు ఇస్తా అంటేనే అడుగుతున్నారు. 2,000లకు 4,000 ఇస్తున్నారు ప్రభుత్వము. పెన్షన్ లేని వాళ్ళకు పెన్షన్ ఇస్తారు. అది మాట్లాడుతున్నామా. అదేవిధంగా మీకు అవకాశం ఉంటే ప్రభుత్వం ప్రకటించేవారు నేనైతే మీరు ఎంతమంత 100 మందికి ఇచ్చినా కానీ నా వద్ద 200 రూపాయలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నా. మీరు ఎక్కువ ఇవ్వమంటే కూడా ఇస్తారు. మరి ఒకసారి మీరు గెలిచిన తర్వాత మీరు ఇస్తున్న హామీలు, కమిట్మెంట్లు మీ మేనిఫెస్టోలో ఒక్కొక్కటి తీర్చుతున్నందుకు మీ కమిటీ సభ్యులందరికీ ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి మా మామగారు మీకు తెలుసా, గణపతి ఆర్యవైశ్య సంఘంలో ఎన్ని సంవత్సరాలు అయింది ప్రభాకర్? 81 సంవత్సరాలు అయింది. దీన్ని ఆర్యవైశ్య సంఘంలో ప్రారంభించింది మా తాతగారు ముక్క అయోధ్యరావు గుప్తా గారు. అంటే మా మామగారు తల్లి. ఇద్దరు పద్యం చేశారు. ఆయన చూపెట్టిన తోవలనే
ఇందూరు నగరంలో మొట్టమొదటి రాజకీయ ఆర్యవైశ్యులు అంటే మా మామగారు మున్సిపల్ చైర్మన్. ఆయన చూపెట్టిన మార్గంలో, ఆయన చూపెట్టిన దిశలో నేను వెళ్తాను. నేను కూడా ఎమ్మెల్యే అయినంటే మీ అందరి ఆశీర్వాదంతో మా మామగారి ఇన్స్పిరేషన్ అయ్యింది. భవిష్యత్తులో మీ ఆర్యవైశ్యం పేదలకు ముఖ్యంగా ఏదైనా అవసరం అనుకుంటే, ఆరోగ్య రీత్యా బాగా మేజర్గా ఉంటే నా ఎమ్మెల్యే క్యాంపు చెప్పి జిల్లా పరిషత్ ఆఫీస్ కూడా ఉంటుంది. అక్కడికి వచ్చి మీరు పేరు రాపియండి. ఇల్లు లేని వాళ్ళు కూడా రాపియండి. ప్రభుత్వం ఇప్పుడు ఏమి ఇస్తుందంటే జాగా ఉన్న వాళ్ళకి ఇస్తుంది. నేను నిన్న మాట్లాడడం మీకు చాలా మందికి తెలుసు, మీ పిల్లలకు తెలుసు. మన్మడు మన్మరాళ్ళు మీకు బాగా మొబైల్ వాడుతుంటారు, వాళ్ళకి తెలుసు. ఇవ్వాలి అని చెప్పిన ఇప్పుడు జాగా ఉన్న వాళ్ళు 100 గజాలు 75 గజాలు మీరు 75 గజాలు ఉన్నోళ్ళు కూడా ఎవరుంటే చెప్పండి. ఇందిరమ్మ ఇల్లు 5 లక్షల రూపాయలు సాధారణ చేస్తాం. తర్వాత మీ దగ్గర మేజర్ ఆరోగ్యం, ఇక్కడ సివిల్ హాస్పిటల్ కావాలంటే నేను మా మనిషి ఉంటాడు, సివిల్ హాస్పిటల్ భయపడద్దు, నేను ఫోన్ చేస్తే మా ఆఫీస్ నుంచి మంచి ట్రీట్మెంట్ ఇస్తారు. ఇంకా పెద్ద బీమార్లు నిమ్స్ హాస్పిటల్ పోవాలి హైదరాబాద్. నిమ్స్ హాస్పిటల్ ఏంటిదంటే మనకు ఒకప్పుడు మేము చిన్న ఉన్నప్పుడు ఒకటి బీమారు, పెద్ద బీమారు ఏంటంటే హార్ట్ అటాక్, ఇప్పుడు క్యాన్సర్, లంగ్స్ ఇన్ఫెక్షన్, బ్రెయిన్ క్లాటింగ్, మళ్ళీ కిడ్నీ ప్రాబ్లము, యూరియా, ఇవన్నీ చాలా బీమార్లు వస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కరోనా తర్వాత మీకు పెద్ద బీమారు అని ఉంటే సమయం ఉంటే ఒక 4-5 రోజులు నిమ్స్ హాస్పిటల్ పోండి. నిమ్స్ హాస్పిటల్ అంటే మీరు ఏమంటారు, బెడ్ దొరకారు, బెడ్ పిచ్చే బాబు ఎంత బాగా. నిమ్స్ హాస్పిటల్ వెళ్తే పెద్ద బీమారులు 3 లక్షలు 5 లక్షలు 10 లక్షలు అయ్యేది. అక్కడ మనకు ఒక ప్రొఫార్మ్ అంటే ఒక ఎస్టిమేషన్ ఇస్తాం, అది నా దగ్గరికి తీసుకురా. 2 రోజుల తర్వాత నేను ట్రీట్మెంట్ చేసుకున్నాను. నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 2 కోట్ల ఎన్ఓసి ఇచ్చినాము, 2 కోట్ల ఎన్ఓసి ఇచ్చినాము. ఇక మీరందరూ కూడా పేదవాళ్ళు ఎవరైతే కళ్యాణ లక్ష్మి కోసమో మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే సీఎం వాళ్ళకు మీరు నా దగ్గర అంటే సీఎం రిలీఫ్ ఫండ్ కూడా చాలా మంది అర్థం చేసుకుంటారు. వచ్చిన బిల్లులు నిమ్స్ కాకుండా ఇక్కడ ప్రైవేట్ హాస్పిటల్ వాటన్నిటికీ, దాంతో పాటు పిల్లల పేదవాళ్ళకే చెప్తా ఉన్నా, పెళ్లిళ్ళు జరిగితే మా వంతు సహకారం చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. ఇక్కడ ఆర్యవైశ్య సంఘంలో చెప్పండి, వాళ్ళు చేస్తారా మేము చేస్తామా ఎవరో చేస్తాం. ఉచితంగా పెళ్లిలో రాబోయే సీజన్లో చేయాలి. మీ ఏ డేట్లో మీకు అనుకూలంగా ప్రచారం చేసుకొని కనీసం 5 పెళ్లిలు ఆర్యవైశ్య పేదలకు ఏది రావచ్చు. మీరు కానీ ఇక్కడికి రావాలా, ఏది తీసుకొచ్చే అవసరం లేదు. పేదలు ఉంటే వాళ్ళ పేర్లు రాబోయండి. నెల తర్వాత పెళ్లిళ్ళ సీజన్ మొదలవుతూ ఉంది. వాళ్ళు నిర్ణయించిన డేట్లో పెళ్లి జరుగుతుంది. అదేవిధంగా మీ అందరికీ కూడా భగవంతుడు వాసవి మాత ఆయుర ఆరోగ్యాలు కలగజేయాలని, అమ్మారి ఆశీర్వాదం మనందరి పైన ఉండాలని, ఆర్యవైశ్యులు అంటేనే సేవా కార్యక్రమం ముందు చెప్పినా చెప్పకుండా అందరి సేవా భావంతోనే ఉన్నారు ఇక్కడ. ఇంకా భవిష్యత్తులో ఇంకా సేవ చేయాలని, పేదల కోసం చేయాలని, మరియు ఈ కార్యక్రమాన్ని ఇంత చక్కటి కార్యక్రమం 500 అంటే పేదలకు చాలా పెద్ద మొత్తమే. మీరు సహకరిస్తున్నందుకు దాంతో పాటు పెద్దది చిన్నగా అయిపోయింది. అయితే మనము సంక్రాంతికి ఏం చేస్తాం, నువ్వుల లడ్డుల కోసం మా వాళ్ళన్నీ కూడా ఇస్తున్నారు. దానికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు చెప్పుకుంటూ జై వాసవి జై జై వాసవి. ఈరోజు మన నువ్వుల లడ్డులు మన ఏం పనులు చేస్తలేదు, అయినా కూడా ప్రభుత్వ విరోధంగా ఉన్న ఈ ప్రభుత్వం ఎప్పుడు కూడా పేదల పట్టాలని, సమస్యల పట్టాలని జిల్లా రామాలయం ఛత్రపతి శివాజీ మహారాజ్ గురుగారు రామదాస్ గారు నిర్మించిన వందలాది సంవత్సరాలు నిర్మించిన అక్కడ జిల్లా మరి ఒకసారి పట్టణ ఆర్యవైశ్య సంఘ సభ్యులందరినీ ఉత్సాహంగా చేసుకుంటా ఉన్నారు. వీళ్ళందరూ చూస్తే టీము ఇంకా ఏదైనా చేశారు ఉడుపులు అంటే ఉడుపు రక్తంతో ఉన్నారు. వాళ్ళందరికీ కూడా నేను ధన్యవాదాలు చెప్పుకుంటూ వారికి
ఈ కార్యక్రమానికి మరొక మన ముగ్గురు అతిథులు రావడం జరిగింది. మా గురువారు